ఇప్పుడు ఆ చికెన్ పీసెస్ ని చిన్న చిన్న కట్స్ పెట్టుకోవాలండి. ఎందుకంటే మనం మ్యారినేట్ చేసింది చికెన్ లోకి ఇంకాలంటే కట్స్ కొంచెం పెట్టుకోవాల్సిన అవసరం ఉంటుంది. సో చాకుని తీసుకుని ఇలా ఒక్కొక్క పీస్ ని తీసుకుని ఇలా కట్స్ పెట్టుకోవాలి. మధ్యలో మీ అన్నయ్య సోది. ఇప్పుడు ఆ మ్యారినేట్ కోసం పెట్టుకున్న పెరుగు, కారం, ధనియాల పొడి, క్యూమిన్ పౌడర్, ఇంకా గరం మసాలా, పెప్పర్ పౌడర్, పెరుగు ఇవన్నీ కలుపుకొని చికెన్ కి అదంతా అంటేలాగా కలుపుకోవాలి. మొత్తం అంతా చికెన్ లోకి ఇంకేలా కలుపుకొని, అంటే మామూలుగా చాలా నీట్ గా మ్యారినేట్ చేయొచ్చండి. మేము కొద్దిగా మాస్ కాబట్టి అసహ్యంగా చేస్తాం, మీరేమి ఫీల్ అవ్వకండి. ఓకే, అంటే మనోడికి కొరియాండర్ పొడి ఇప్పుడే గుర్తొచ్చింది. ఓకే, అలా మ్యారినేట్ చేసుకున్న దాన్ని అంతసేపు చేస్తావు. ఒక 30 నిమిషాలు ఇలా ఉంచాలి. ఒక 30 నిమిషాల సేపు దాన్ని అలా ఉంచితే అది చికెన్ లోకి ఇంకి మనకి ముక్కకి బాగా పడుతుందండి. 30 minutes బ్రేక్. ఓకే.